మారింది కదా. మన జీవితంలో కొన్నిసార్లు పేర్లు మనకి ఇష్టంగా ఉండవు, కానీ పేరు మంచిది కాకపోయినా మన జీవితాల ద్వారా దేవునికి ఇతరులకి ఆశీర్వదకరంగా మనం ఉండాలి. కనుక ఏ పేజ్ అంటే అర్థం ఏంటి? వేదన. పేరు ఎవరైనా పెట్టుకుంటారా? కానీ ఈ వ్యక్తి ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. అయితే ఏమిటి ప్రార్థన చేశాడు? 4 విషయాలు చేశాడు. ప్రాముఖ్యంగా ఇదే 10వ వచనంలో 4 విషయాలు క్లియర్గా రాయబడి ఉంటాయి. ఈ 4 విషయాల్లోనే తను చేసిన ప్రార్థనలో చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. కనుక ఈ ప్రార్థనకు వెళ్ళే ముందుగా ఏంటా 4 విషయాలు, ఏంటా ప్రార్థనలో మొదటి విషయం చూస్తే, నీవు నన్ను నిశ్చయముగా మొదటి విషయం ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఈ మాట గమనించండి. ఏమని ప్రార్థించాడు? మొదటి విషయము తన జీవితంలో నీవు నన్ను నిశ్చయముగా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదాల రకాలు ఉన్నాయా లేవు? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాము? ఉద్యోగము, పెళ్ళి, తర్వాత ఈ పిల్లలు, ఇంకా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇల్లు, మొత్తం అందులో అన్నీ కలిసిపోతాయి. అది శరీర సంబంధమైన, అది నేను తప్పనట్లేదు. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, అబ్రాహాముని దేవుడు పిలిచిన తర్వాత అబ్రాహాముకి దేవుడు అంటాడు 2 విషయాలు ఉన్నాయి ఆశీర్వాదాలు, గుర్తుపెట్టుకోండి. మొదటిది పర సంబంధమైన ఆశీర్వాదం, రెండవది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం. 2 దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా 2 ఇస్తాడు. అయితే మొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే ఆత్మ సంబంధమైన దానికి ఇవ్వాలి. అబ్రాహాముకి దేవుడు పిలిచిన తర్వాత అబ్రాహాముకి బయటికి పిలిచాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది. 19వ అధ్యాయం 17వ అధ్యాయంలో కూడా ఉంటుంది. బయటకు పిలిచి ఆకాశంలో నక్షత్రాలు చూపించి నీకు చేతనైతే లెక్కబెట్టు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆకాశంలో నక్షత్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఫిలిప్పీ 4:19లో ఏం రాయబడింది? మీ ప్రతి అవసరమును కూడా దేవుడు క్రీస్తు మహిమలో నుండి తీరుస్తాడంట. నువ్వు అడగినా అడగకపోయినా దేవుడు తీరుస్తాడు. అలాగని అడగడం మానకూడదు. కనుక చూస్తే మొదటి ఆత్మ సంబంధమైంది మనం అడగాలి. అందుకే మొదట చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. 7 విషయాలు ఉన్నాయి. మొదట ఏం చేయాలో తెలుసా? నీవు నీ రాజ్యం, ప్రభు యొక్క నీతిని, రాజ్యమును ఎదగాలి. ఎదిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిగతా వాటిని కూడా ఇస్తాడు. కనుక మొదట ఆత్మ సంబంధమైనది నువ్వు అడగాలి. అడిగినప్పుడు రెండోది ఏంటి? రెండోసారి అబ్రాహాము దేవుడు అన్నాడు భూమి మీద ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం. మరి అబ్రాహాము 2 విషయాల్లో కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండోది విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు కదా, మంచి పేరు. కనుక 2 విషయాల్లో కూడా దేవుడు. అయితే మన సంగతి ఏంటి? మనం దేనికోసం ప్రార్థన చేస్తాం ఎక్కువగా? చెప్పండి దేనికోసం ఎక్కువ చేస్తాము? నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కావాలి, పెళ్లి అయిన తర్వాత ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కట్టాలి, వాళ్ళకి చదువులకి డబ్బులు కావాలి, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. ఇలా చేసుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది కదా, చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. కనుక ఎప్పుడైనా ప్రభా నేను ఆత్మీయంగా మంచిగా ఉండాలని ప్రార్థన చేశాను. ప్రభా మా ఇంట్లో రక్షణ రావాలి. ఇది చూడండి, 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, ఆత్మకు కావాల్సినటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. కానీ ఎఫెసు ప్రార్థనలో అంతరంగంలో చూస్తే ఇక్కడ రాబడింది యెహోవా నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి అన్నమాట. కనుక పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆశీర్వాదములకు వారసులకు దేవుడు నన్ను పిలవబడ్డాడు. దేవుడు నన్ను పిలిచిందే ఆశీర్వాదాల కొరకే. అయితే దేని కొరకు నువ్వు ప్రార్థనలాడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అనేక సార్లు మన ప్రార్థన ఆత్మ సంబంధమైనదిగా ఉండదు. అందుకే మిగతా దొరకట్లే. అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే మీరు అడుగుతున్నారు, ఏదో దురుద్దేశంతోనే అడుగుతున్నారు, కానీ దొరకట్లేదు. మీరు పోట్లాడతారు, అడుగుతారు, గింజుకుంటారు, కానీ దొరకట్లే. ఏది అడగాలో అది అడగకుండా ఏది అడగకూడదో అది అడుగుతున్నాం. అందుకే బహుశా ఆలస్యం అవుతుందేమో.
కనుక అడగాల్సింది ఏంటి? ప్రభువా, నేను మంచిగా ఉండాలి, ఆత్మీయంగా నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సేవకుడు మంచిగా ఆత్మీయంగా అనేకులకు ఆసక్తికరంగా ఉండాలి, నా సంఘం మంచిగా ఉండాలా. ఇవి అడిగినప్పుడు శరీర సంబంధమైన ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అమ్మ ఉంది, చిన్న పిల్లకి ఆకలేస్తుందని తెలుస్తుందా? ఆకలేస్తుంది తెలియదు. మరి ఎలా చెప్తుంది? ఏడుస్తుంది. ఆకలేస్తానికి అమ్మ ఆకలి కొంచెం పెద్ద అయితే చెప్తుంది. కానీ అమ్మకు ఒక బాధ్యత ఉంది. ఏమని? ఏడిస్తే పెట్టదా? ఏడకపోయినా ఏడ్చినా టైంకి అమ్మకు పెడుతుంది. దేవుడు కూడా నువ్వు అడిగినా అడగకపోయినా టైంకి ఇస్తాడు. ఏ టైంలో ఇవ్వాలో ఇస్తాడు. కానీ ఇంకోటి ఏంటో తెలుసా? కానీ పిల్ల అరుస్తుంది, అంటే ఏడుస్తుంది. కానీ మన జీవితం అడగక మునిపే దేవుడు నీకు ఏమి ఇవ్వాలో తెలుసు. అలాగని కొంతమంది ప్రార్థన చేయాలని కాదు. నువ్వు చిన్నపిల్లల వల్లే దేవుడిని అడిగితే దేవుడికి చాలా ఇష్టం. అడగతే అమ్మైనా అమ్మ బొమ్మ పెట్టదంట కదా. అడిగి పొందుకోవడం అనేది గొప్ప ధన్యకరమైన విషయం. కనుక మొదట మన జీవితంలో ఆశీర్వాదానికి వారసులు అవడానికే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అది ఏమడుగుతున్నావు? దేనికోసం నీవు ప్రయాసపడుతున్నావు? ఇచ్చిన తర్వాత దాని వల్ల నష్టం పంచాలి. కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే చాలా తెలివైన ప్రార్థన చేస్తాం. ఏంటో తెలుసా? ఆల్రెడీ మనసులో ఒకటి ఫిక్స్ అయ్యి వస్తాం. వచ్చి ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నాకు దయచేయి. అంత తెలివిగా అక్కడ ప్రార్థనలో దేవుడికి కూడా మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అవుతావు ఒకటి, ప్రభువా నాకు ఇది కావాలని. అది మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఒక గదిలో పెట్టుకుని వచ్చి ప్రభువా నీకు ఇష్టమైన అప్పుడు అంటాడు, ఆల్రెడీ నువ్వు సెర్చ్ చేసుకున్నావు కదా. కాదు, దేవుడిని అడిగినప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమైతే అనుగ్రహించాలి, ప్రార్థించాలి. అది ఏ విషయమైనా సరే ప్రార్థించి పొందుకోవడం అనేది చాలా ధన్యకరమైన విషయం. కనుక ఎబ్బేజు ప్రార్థనలో అసలు దేవుడి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆది కాండంలోనే చెప్పాడు. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? ఆది కాండం 1వ అధ్యాయం. చూడండి ఎలా ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడి ప్రణాళిక ఆదిలోనే పెట్టాడు. మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. ఎంత అధికారం మానవుడికి ఇచ్చాడు. అది ఆశీర్వాదం కాదా? అయితే ఏంటి? ఒకసారి దావీదు ప్రార్థన చేశాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. 18వ వచనం మొదటి చదువుతాం. 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి, అనగా లోపలికంటే దేవుడి మందిరంలోకి ప్రవేశించి ఎలా మనం చేశాడు? ఇప్పుడు 28వ వచనం చదువుదాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుని నీ మాట సత్యము. గుర్తుపెట్టుకోండి, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు ఏమంటున్నాడు తెలుసా? ఏ మంచి ప్రార్థన చూడండి. ఏమని అడిగాడు? డబ్బు అడిగాడా? ధనం అడిగాడా? ఐశ్వర్యం అడిగాడా? కోట్లు అడిగాడా? ఏమడిగాడు తెలుసా? ప్రభువా నా కుటుంబము నీ సన్నిధిలో ఉంటే అంతే చాలు. క్లుప్తంగా చెప్పాలంటే నా కుటుంబం నీ సన్నిధిలో. కనుక భూలోకంలో నీవు దేవుడి మీదకి వచ్చి ఉండడమే గొప్ప ధన్యకరమైన జీవితం. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నా జీవితంలో నేను చెప్పగలను నిలబడి ధైర్యంగా, నేను దేవుడి మందిరంలో చేసిన పరిచయం బట్టి దేవుడు నన్ను హెచ్చించాడు. ఏమి హెచ్చించాడు? ఉద్యోగమా? చెప్పాలంటే ఉద్యోగం కూడా విడిచిపెట్టిన దేవుడి కోసం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 25,000 శాలరీ వచ్చింది. వచ్చినప్పుడు ఒకసారి ఉడికాను. ఏమంటే 25,000 శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు అనుకుంటారు? ఏమనుకున్నారు? అన్నీ సర్దేశారు. కాళ్ళకి వచ్చింది, బయలుదేరాం.
బయలుదేరే ముందు ఎక్కడెక్కాలంటే శ్రీకాకుళంలో విజయనగరం విశాఖను నన్ను తీసుకొచ్చాను. నాతో పాటు 10 మంది వచ్చారు నన్ను సాగరంపడానికి. ఎక్కడికి? ఉద్యోగాలు. విశాఖను అంటాడు, నువ్వు పరిచయం చేయాలి, సరిగ్గా ప్రార్థన చేసుకున్నావా లేదా అని. నేను ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాను పరిచయాలు చెప్పగాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ జాబ్ అంటే చాలా ఇష్టం. నేను ల్యాబ్ చేశాను, నాకు వచ్చింది. ఒకే ఒక పోస్ట్, అది నాకు వచ్చిందని చెప్పి. ఒక పక్క సేవ అనేది నాకు ఉందని, సేవ తనకు ఉందని కూడా తెలుసు. చాలామంది అంటారు, చాలామంది నువ్వు ఈ ఉద్యోగంగా విడిచిపెట్టి నీ జీవితం నాశనం అయిపోతాను ఒకటి. కొంతమంది అంటారు ఈ ఉద్యోగం విడిచిపెట్టి దేవుడు సేవ చేయాలంటారు. ఎప్పుడు ఏం అర్థం కాక మొత్తానికి బయలుదేరిపోయి బ్యాగ్ చదువుకొని వచ్చాను. సరే, మొత్తానికి విజయనగరంలో ఇప్పుడు బోయేజ్ అంటారు తెలుసు కదా, వెళ్ళే ముందు ఆ దగ్గర తీసుకెళ్తాను రా అని ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నా నీకు పోయేకల్లా నువ్వు సేవ చేయకుండా ఉద్యోగం ఎవరు చెప్పారు కానీ. సరే, వీళ్ళందరూ ఏమైనా సేవలు కదా, ఆ మైండ్ అంతా సేవే, నాకు సేవ కోసం ఉంచుతారని చెప్పి ఇంకా అవన్నీ ఇలా వినేసి ఇలా వదిలేసాను. చివరికి రైల్వే స్టేషన్ వచ్చి కూర్చున్నాను. కూర్చొని అందరూ నా చుట్టూ ఉన్నారు. ఒకలేమో మంచిగా వెళ్ళాను, ఒకమంది నువ్వు వెళ్తున్నావు జాగ్రత్త, అక్కడ వేరే ఇక్కడ కాదు మధ్యప్రదేశ్ అన్నమాట, అక్కడ మనుషులు చంపేస్తారట, తర్వాత మందు చల్లేసి ఇప్పుడు దొంగతనం జరుగుతాయి రైల్వే స్టేషన్లో, నువ్వేమైపోతావు భయం వేస్తున్నా అంటున్నారు వాళ్ళు. సరే, నేనేమనుకున్నాను ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఎక్కేద్దాం అనుకుని నేను చూస్తున్నాను. సరే, మొత్తానికి ట్రైన్ వచ్చింది. వస్తుంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే బైబిల్లో మాట చదువుతామా, ఆ మాట నా జీవితంలో నేను మర్చిపోలేను. దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే నెత్తురుగా చేసుకొనెను. చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఈ మాట నాకు టచ్ అయింది. ఎలా అంటే నేను దాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రభు అంటాడు, నేను నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి నీకు సేవ చేయమని పిలుస్తుంటే నువ్వు ఆ ఒక్కదాని కోసం నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావు అని మాట్లాడినప్పుడు నా గుండె ఏమైపోయిందంటే ఒకసారి గాలి తీసినట్లు అయిపోయింది. ఏం చేయాలా అని చెప్పి ట్రైన్ వచ్చింది, ఆగింది, 20 నిమిషాలు ఆగింది. నేను అలాగే కూర్చున్నాను. ట్రైన్ ఎక్కి అందరూ ఉంటారు కదా, ఒక 5 నిమిషాల ముందు ఎక్కి అంతవరకు కిందే మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలు మాట్లాడేసరికి నిజమే ప్రభా, నాకు సమస్తాన్ని విడిచిపెట్టావు. ఒకవేళ దేవుడు మనకంటే అక్కడ సింహాసనం గొప్పగా ఎంచుకుంటే అక్కడే ఉండాలి. ఈరోజు మనకు రక్షణ లేదు. దేవుడు మనకంటే గొప్ప తండ్రి ఎంచుకుంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎంత ధన్యత మనకి అక్కడ రాబడింది. విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకు, నేను ఆ బాబుని ఒక భాగ్యంగా ఎంచుకుంటున్నాను. నువ్వు నా కొరకు నీ చిన్నది విడిచిపెట్టుకోలేకపోతున్నావు. నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాను దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది, ఏడవలేము. అక్కడ ఉన్నారు అందరు కదా అని చెప్పి ట్రైన్ ఎలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఇది అక్కడ ఎక్కట్లేదు ఏంటి, అరే ట్రైన్ వెళ్ళిపోతుంది వెళ్ళేదంటే నేను ఎవరిని అన్నాను, మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది. అలాగే ఇప్పటికీ నాకు గుర్తుగా సర్టిఫికెట్లు అది ఉంచుకున్నాను, ఆ కాల్ లెటరు అవన్నీ. కనుక దేవుడి కొరకు మనం ఏం ప్రార్థన చేస్తామంటే దేవుడి సన్నిధిలో ఉంటే అదే గొప్పది. ఒకవేళ నేను ఈరోజు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నాకు సన్నిధి ఉండేది కాదేమో, దేవుడి సమాసం దూరం అయిపోతేవాడేమో. తర్వాత దానికంటే శ్రేష్టమైంది దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో 5 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుడి సేవకి నేను రావడం జరిగింది. 2012లో దేవుడు నాకు సేవకు పిలిస్తే 8 సంవత్సరాలు దేవుడిని నేను బయట వచ్చేసాను. 8 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు పరిచయం చేసేవాడు, కానీ కంప్లీట్ మినిస్ట్రీకి దేవుడు పిలుస్తుంటే నేను వచ్చేవాడు కాదు. మర్యాద పిలిస్తే రాము కదా, అప్పుడు ఏమవుతుంది, రెండోది అమర్యాదగా దేవుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు. అప్పుడు 2 కాళ్ళు పడిపోయినాయి, కళ్ళు కనిపించలేదు. హాస్పిటల్ జాయిన్ చేశారు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ప్రభు ఎందుకు ఇది అంటే దేవుడు తన వాగ్దానం సేవ కొరకే వాగ్దానాలన్నీ కూడా నా కళ్ళ ముందు ఉంచాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాను. అరగంటలోనే దేవుడు స్వస్థపరిచాడు పూర్తిగా. దేవుడికి మహిమ కలుగుతుంది. ఈరోజు బ్రతికున్నామంటే
గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటున్నాం ఏదో సంపాదించి ఏదో చేద్దామని. రేపు ఏమో జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఏం సంపాదించింది ఒక క్రీస్తులు, అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు ఫిలిప్పీ 3:9 క్రీస్తులు సంపాదించుకున్న వారే ఏం సంపాదించాలి? క్రీస్తుని. ఆత్మ సంబంధమైన నువ్వు సంపాదించు, అది మిగులుతుంది, అది ఖచ్చితంగా నిలుస్తుంది. అది ఒకవేళ నువ్వు శరీర సంబంధమైన ఏం సంపాదించినా అది భూలోకంతో అర్థమైపోతూనే దాని యొక్క పని కంప్లీట్ అయిపోతుంది. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించు. కనుక దావీదు ప్రార్థన ఎంత విచిత్రంగా ఉంది. దావీదు అంటాడు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదము లేదు. కనుక ఎబేసు చేసిన ప్రార్థనలో ఏమన్నది? ఆశీర్వాదించు అన్నాడు. కనుక ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు? ఆశీర్వాదం కొరకే చేస్తున్నావు, మంచిదే. అది ఎలాంటి ప్రార్థన? నువ్వు అడగాల్సింది ఏంటి? ముందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండవది చూడండి, రెండవ సందర్భము దినవృత్తాంతము 1వ గ్రంథం 4వ అధ్యాయం. రెండోది నా సరిహద్దులను. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనం ఇలాగే ఉండాలని ఆశించడు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి, అక్కడ వేసిన గొంగలి అక్కడే 10 సంవత్సరం చర్చకొస్తారు అదే పాట, 10 సంవత్సరం చర్చకొస్తారు అదే ప్రార్థన, 10 సంవత్సరాలకి ఎప్పుడు వస్తారు అదే ప్లేస్ కూడా మళ్ళీ ప్లేస్ నా ప్లేస్ ఎందుకు కూర్చున్నాం? పక్క జరిగింది దేవుని గుడే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీ సరిహద్దులను దేవుడు అంటాడు, విశాలపరుస్తాను అంటాడు. కనుక మరి చాలా సంతోషం అనిపించింది నాకైతే మందిరంకి వచ్చింది. నిజమే, ఎక్కడికి వెళ్ళిన మందిరంకి అడుగు పెడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మందిరంలో ఉన్నటువంటి వాతావరణం ఊళ్ళో ఎక్కడ జరగదు, ఎక్కడ అనుకుంటే. అందుకే నా మందిరంలో నివసించే వారు ధన్యులు అంటారు. కనుక ఆ మందిరం ఎంతో సౌందర్యమైనది. దేవుడు ఆ ప్రసన్నత, ఆ సన్నిధి, ఆ వాతావరణం ఆ మందిరంలో ఉంటుంది. కాబట్టి అందుకే దావీదు ఎక్కువ దేవుడి మందిరాన్ని ప్రేమించాడు. నీ మందిరంలో నేను ఎలా ఉంటాను? పచ్చని. ఇంకెక్కడ ఉంటావా? ఇంకెక్కడ ఉంటే ఎండిపోతావు. దేవుడి మందిరంలో మాత్రమే నువ్వు ఎలా ఉంటావు, అది నేను అనుభవించింది నాకు తెలుసు. మన మందిరం లేకపోయినా చిన్న గృహంలో మైక్ సెట్లు పెట్టేవాడిని, చాపలు వేసేవాడిని. ఎవరు రాకపోయినా ఆసక్తి, పాటలు నేర్చుకోవాలి, తర్వాత కంజరి నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి. కనుక ఇక్కడ రాయబడింది ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ సరిహద్దులను, నా సరిహద్దులు విశాలపరచుకున్నావా. ఆత్మీయంగా నేను ఎదగాలి, నేను ఎక్కడే ఉండిపోవడం కాదు. అనేక బైబిల్లో యేసుప్రభు కీర్తి వ్యాపించినాడు. యేసుప్రభు చెప్పుకోలే, పేపర్ మీద రాసుకోలే, పేపర్లు వేయించలే, న్యూస్ పేపర్ చాటించలే. ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయన కీర్తి ఏమవుతుంది? వ్యాపిస్తూ ఉంది. దేవుడు నిన్ను నన్ను కూడా వ్యాపింప చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం. కనుక నువ్వు రక్షించుకోవడానికి దినాలైంది, నువ్వు అక్కడే ఉన్నావా, లేకపోతే ముందుకెళ్ళావా, వెనక్కి వెళ్ళావా? కానీ వెనక్కి వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్ళరు, ముందుకు వెళ్ళరు, అక్కడే ఉంటారు. నాకు ఇదే స్థానం. కనుక కొంతమంది లేదు ముందుకు వెళ్ళట్లేదంటే అర్థమైంది తెలుసా, ఆటోమేటిక్గా నువ్వు వెనక్కి వెళ్ళిపోతామో అని అర్థం. నీ సరిహద్దులు దేవుడు అంటాడు. ఈ సార్లు నా మాట చదువుతా చూడండి, 10 వచనం. నా సరిహద్దులను విశాలపరచు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట చదువుతా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడి యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత దేవుడు అంటాడు, దేవుడు నీకు మాట ఇచ్చాడు, నేను విస్తరింపజేస్తాను, ఈ సరిహద్దులను ఏం చేస్తాను. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? ప్రభువా మా సంఘాన్ని, మా సంఘ సరిహద్దులను విశాలపరచు ప్రభువా. విశాలపరచడం అంటే దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఓకే, అయితే ఆత్మలు కూడా ఏమవ్వాలి? విశాలపరచడం అంటే ఏమవుతుంది? నూతనమైన ఆత్మలు రావాలి, అనేకమైన ఈ ప్రాంతాన్ని మారాలి. అది విశాలపరచడం అంటే. విశాలపరచడం అంటే గోడ తీసి పక్కగా కొంచెం వెనక్కి జరగడం కాదు. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మా మందిర సరిహద్దులను, మా సేవకులు పరిస్థితుల్ని విశాలపరచు. కొన్నిసార్లు ఇరుకైన పరిస్థితి మా జీవితంలో అన్న ఇంతకాలం చెప్పారు కదా, ఇరుకే ఇంట్లో కొంచెం ఇరుకే, రోజుకు జరి కనిపిస్తుంటుంది. ఎప్పుడు కనిపిస్తే తెలియదు. ఒంటికి వెళ్ళినప్పుడైనా, రెండుకి వెళ్ళినప్పుడైనా, బ్రష్ చేసినప్పుడైనా టెన్షన్ తేవాలి. కానీ నాకు అది నేను ఎలా భావించానంటే ఇది ఒక సాక్ష్యం. నిజమే, మా సేవకులు కూడా
అప్పుడు వాళ్ళ ఎలాంటి ఇల్లు ఉండేవారంటే మట్టి ఇల్లు ఉండేది. ఇంట్లో పాములు ఎప్పుడు వస్తాయో తెలియదు, భయంతో మనం అంతకంటే దీనంగా లేవు, కానీ కొంచెం బెటరే. పందికొక్కులు వస్తుంటాయి, నైట్ టైం విజిట్ చేస్తాయి. తర్వాత ఏమైనా చెత్తగా పడేస్తే అవి కూడా తినేసి వెళ్ళిపోతుంటాయి. మంచిదే, పర్వాలేదు. కానీ మేము అది దాన్ని ఎలా నెగిటివ్గా తీసుకుంటే ఒకరోజు కూడా అందులో ఉండలేదు. కానీ పాజిటివ్గా తీసుకుంటే నీ పరిస్థితులు ఎప్పుడైనా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని కాదు, నాకే జరిగితే దేని వెనక ఎంత ఉద్దేశం ఉందో అని అడిగాను. కనుక నా శరీరం ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా సంఘ శరీరంను విశాలపరచుకోవా అని అన్నారు. ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది గ్రామాల్లో చూడండి, ఈ దినాల్లో భక్సింగ్ గారు ఒక్కరే బయలుదేరారు. ఆయన దగ్గర ఏం లేదు, ఒక బైబిల్ పట్టుకుని బయలుదేరారు. ఈరోజు ఎంత విశాలపరిచాడు దేవుడు చూడండి. ఒక్కడే సామాన్యమైనటువంటి వ్యక్తి. కనుక అప్పట్లోనే లెక్కల్లో 16,000 సంఘాలు. 16 భక్సింగ్ గారు జీవిత కాలంలో చూస్తే రోజుకు ఒక సంఘం కట్టినట్లు ఆయన తెలుసా, లెక్క వేస్తే 4 సంవత్సరాలు రోజుకు ఒక సంఘం కట్టినట్లు. ఇలా ఈ సంఘాలను లెక్క పెడితే రోజుకు ఒక సంఘం కట్టినట్లు. కనుక మందిర సరిహద్దులను ప్రార్థించి మీకా గ్రంథం 7వ అధ్యాయం 11 వచ్చిన చదువుదా. మీకా గ్రంథము 7వ అధ్యాయం 11 వచ్చిన చదువుదా. ఆ దినముందు చూడండి, నీ గోడలు మళ్ళా కడతాడు, మళ్ళీ విశాలపరుస్తాడు. నిన్ను వాగ్దానంలో మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు? నేను ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు. మందిరం కట్టినప్పుడు అంట, అది నల్గొండ తెలంగాణ జిల్లా. అది కొంచెం మనుషులు కొంచెం రాటుగా కొంచెం తేడాగా మాట్లాడుతుంది. అయితే మందిరం కట్టినప్పుడు ఆ ఊరంతా అనుకున్నారంట, ఈ మందిరం ఎలా కడతారో చూద్దాం. మందిరం కట్టేశారు. కట్టిస్తే ఎక్కడ ఎలా ప్రార్థన చేస్తాం అవును కూడా చేద్దామని సంతకాలు పెట్టించి చాలా హంగామా చేశారు. ఈరోజు ఆ దైవ సేవకు చిన్న ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘము అక్కడ నడిపించు. మందిరం కట్టబడింది. దేవుడు పడిపోయిన దావీదు గుడారం కట్టిన దేవుడు, ఒకవేళ నువ్వు పడిపోయావేమో, విశాలపక్షం వరకు నువ్వు పడిపోయావేమో, అక్కడి నుంచి దేవుడు మళ్ళా లేవనెత్తాలంటే ఒక ప్రార్థన ద్వారానే కార్యాలన్నీ సాధ్యమవుతాయి. కనుక 2వ ప్రార్థనలో నా శరీరమును విశాలపరచమంటాడు. 3వ చూద్దాము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయండి. కనుక దేవుడి హస్తం మనకు ఉండాలి. కొన్నిసార్లు దేవుని సహాయం అడగకుండా తొందరపాటు వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కసారి తొందరపాటులో వెళ్ళిపోతాం. దేవుడు సహాయం లేకుండా ఏమైనా చేయగలవా? అస్సలు. నువ్వు కదులుతావేమో దేవుడి సన్నిధి. అందుకే మోసేకు బాగా తెలుసు ఏమన్నాడంటే, ప్రభా నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను ఎక్కడి నుంచి కదిలేదే లేదంటే. ఎంతో మొండిగా వేసాడు చూడండి. కనుక ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయాలా? ప్రభా ఇప్పుడు ప్రార్థన చేసుకున్నావా? భోజనం చేసినప్పుడు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు, అది సరేలే పక్క ఇల్లే కదా, పక్క గ్రామమే కదా, చిన్నగా చూస్తాం. ఆ ప్రక్క గ్రామంలో వెళ్ళే ముందు ఏం జరుగుతుందో మేము ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు జస్ట్ ఎన్నో ప్రమాదాలు. మనం ఎంతో మంచి వాళ్ళమే, చిన్నగా వెళ్తాం. అటు చేసిన మంచిగా రాడుగా, మనం చాలా బుద్ధిమంతులము. ఎడమవైపు వెళ్ళమనుకుని ఎడమవైపు వెళ్తాం. వాడు వచ్చి ఏం చేస్తాడు? పక్క నుంచి వచ్చి ఏం చేస్తాడు? అక్కడ చిన్న మురుక్కుంటూ ఉంటుంది, అందులో చేస్తాడు. పోయి డ్రెస్ వేసుకున్నాం, ఏమవుతుంది? మంచి కాలం వస్తుంది. అర్థమైందా? కనుక మనం మంచి వాళ్ళమే, కానీ అపవాది లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఏదో ఒక మురికి మనకి ఇక్కడ రాబడింది. ప్రార్థన చేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయండి. ఎంత మంచి ప్రార్థన! దేవుడు సన్నిధి తోడుగా ఉండని అడగాలి, అది అవసరం. అందుకే ఆయన చెయ్యి ఏం చేస్తుంది? కీర్తన యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం రాయబడిన మాట చదువుతాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. చెప్పుచు దేవుడు అంట మన కుడి చేతిని, ఆయన చేతిని పట్టుకోవడం అది అబద్ధం. మనం ఆయన చేతిని పట్టుకోవడం అనేది అది పచ్చి అబద్ధం. కానీ దేవుడే మనల్ని ఏం చేస్తాడు?
తన కుడి చేతిని పట్టుకుని ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక దేవుని హస్తం మనకి ఎంతైనా అవసరం. కనుక ఒకసారి ఏం జరిగిందంటే, ఒక తండ్రి కుమారుడు మాట్లాడుకుంటూ తన ముందు వెళ్ళిపోయాడు. పిల్లడు చూస్తే తండ్రి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న సరే తండ్రి చిన్న కాలువ వచ్చింది, దాటేసినాక వెనక్కి చూస్తే పిల్లడు ఆ కాలు దాటుకుంటూ అక్కడే ఉన్నాడు. వెంటనే తండ్రి వెళ్ళాడు, తన కాలువకి అటువైపు ఒక కాలు ఇటువైపు ఒక కాలు పెట్టి అమాంతంగా పిల్లల్ని ఏం చేశాడు, చేయి పట్టుకొని. కనుక ఒకవేళ దేవుడే నీ చేయి విడిచిపెట్టేస్తే నీ పరిస్థితి ఎంత దారుణం తెలుసా? ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అందుకే ప్రభువా నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నీ హస్తం నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, లేకపోతే ఎంత ప్రమాదం. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళినాడు క్షేమంగా ఇంటికి ధైర్యంగా వస్తున్న గ్యారంటీ కూడా లేదు. సరే ఈ భయంకరమైన ప్రపంచంలో ఉన్న మనము దేవుని ఏమడగాలి? ప్రభువా నీ హస్తం నాకు తోడుగా కనిపించు. ఎగ్జామ్కి వెళ్ళినా, పక్క ఊరు వెళ్ళినా, బయటకు వెళ్ళినా, బయట నుంచి బయటకు వచ్చినా సరే, బయట నుంచి లోపలికి వచ్చినా సరే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. భక్సింగ్ గారు పెద్ద మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత కార్లో వెళ్ళిపోతున్నాడు. ఆ కార్లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన పక్కన పెద్ద గుంపు ఉంది. ఆ గుంపు అక్కడ కూర్చున్నారు, వర్షం పడుతుంది. వెంటనే ఆ పాప అన్నాడు. సరే వెళ్ళేసరికి ఏమో ఇక్కడ కూర్చున్నారంటే బస్సు రాలేదు మాకు అంటే. సరే అదంతా మురికి ఉంది. ఈయన వైట్ డ్రెస్ వేసుకున్నాడు. వెంటనే అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వెంటనే ఆ ఏరియాలో బస్సులు ఉండవంట. కానీ వెంటనే ఏమొచ్చింది చూడండి. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఎంత మురికైనా ఎంత పెంటైనా అక్కడ వెంటనే మోకరించి ప్రార్థించాడు. ఈరోజు ప్రార్థనలో చాలా రకాలు వచ్చాయి. పడుకున్న ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, నిద్రపోతూ ప్రార్థన చేసిన ఉన్నారు. మోకాల మీదే. ఇక్కడికి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? మోకరించాలి కదా. అవకాశం లేనప్పుడు చేయదు, అవకాశం లేనప్పుడు. ఇప్పుడు ప్రార్థనలు ఏమొచ్చిందంటే చాలా హైటెక్ నాలెడ్జ్ వచ్చేసింది. మొబైల్ కూడా ఒకసారి ఒక సంఘానికి ఒక సేవకుడు వెళ్ళి బైబిల్ పాడమంటే అందరూ చాలా చెప్తారట. మొబైల్ ఎత్తారు. ఆశ్చర్యపోయాడు. ఏంటంటే మొబైల్లో బైబిల్ ఉంది కదా, మరి ఇంట్లో బైబిల్ లేదా? చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి. అవకాశం మన చేతిలో బైబిల్ ఉంది, మన ముసలిం కాదు, మనకేమీ జరగలేదు. మన అవకాశం ఉన్నప్పుడు కూడా బైబిల్ తీసి చదవకపోతే దేవుడు చూస్తాడు, వీడి ఎంత మాత్రము. అప్పుడు ఏం చేయాలని దేవుడికి బాగా తెలుసు. ముందు మొబైల్ కూడా తీసేస్తాడు. అప్పుడు బైబిల్ ఖచ్చితంగా మనకి బైబిల్ తీసి చదివి నిరాకపోయినాయి. ఆ రోజుల్లో అట్లీస్ట్ డైలీ కోసం 20 అధ్యాయాలు చదివేవారు. ఇప్పుడు అట్లీస్ట్ 20 వర్డ్స్ కూడా చదవడం చాలా కష్టం. త్వరగా పనందంటే త్వరగా చదువుతాం, లేకపోతే ఆవలంకం తీసుకుంటూ మెల్లిగా చదువుతాం. కనుక చూడండి, నీ చేయి నాకు తోడుగా. చివరి ప్రార్థనలో ఏం చేశాడు? దినవృత్తాంత మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగం చూద్దాం. నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను. ఏంటి కీడు? ఇప్పుడు ఏంటి ప్రజెంట్ కీడేంటి? బాగా కీడు చేస్తున్న వైరస్ ఉంది కదా, ఏంటది? బాధ్యత ఎవరిది? ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రాముఖ్యంగా మన మీదే భారము దేవుడు పెట్టాడు. కనుక కీడు రాకుండా, కీడు దూరంగా ఉండాలని ప్రార్థించాడు. కనుక ఈ ప్రపంచంలో పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. ప్రభువా నా దేశం నుండి కీడు తొలగించు ప్రభువా, ఒకవేళ దానికి మేమే కారణం, మమ్మల్ని క్షమించు ప్రభువా అని మనం ఒప్పుకోవాలి. మన పితరుల పాపాలు కూడా మనము ఒప్పుకోవాలి. కీడు నా దగ్గరికి రాకుండా. కనుక యేసు ప్రభువే స్వయం ప్రార్థన చేసి తన బిడ్డల కొరకు ఏమేం చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 15 వచనమా చూద్దామా? 15 వచనం. కానీ దుష్టుల నుండి. దుష్టుడు అంటే ఏముంది ఇక్కడ? కీడు కదా. ఈరోజు ఎంతో కీడులో పడిపోతున్నారు చాలా మంది యవనస్తులు, దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ అటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన భారము ఇక్కడ ఏ కీడు నీ దగ్గర రాకుండా దేవుడు కాపాడుతాడు. అయితే ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత కనుక ఎంతోమంది కీడులో ఈ దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు.
నీ కళ్ళ ముందే చాలా మంది ఉంటారు, నీకు కనిపించిన చాలా మంది రోజు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ వరకు ఏం చేయాలి? కీడు నుండి తప్పించాలి, ప్రార్థించాలి. కనుక కీడంటే దుష్టుడు, కీడంటే ఏదో ఒక రోగము. కనుక ఈ కరోనా చాలామంది ఈ వ్యాధి కొరకు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. కనీసం ప్రార్థన చేయబట్టేనే కనీసం మెలగైన ఉంది, లేకపోతే మామూలుగా ఉండదు. అంతే కదా, చుక్కలు చూపిస్తాను, ఆల్రెడీ చుక్కలు చూపించింది. ఆ సమయం చంద్రుడు కూడా చూపిస్తుంది, తర్వాత సూర్యుడు కూడా చూపిస్తుంది. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి? కీడు రాకుండా, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు. ఎంత మంచి ప్రార్థన చేశాడు చూడండి. మొదటి ప్రార్థన ఏమని చెప్పాను? రెండోది, మూడోది, నాలుగోది కీడు రాకుండా. ఇలా చేసినప్పుడు అని అంటాడు ఆయన. చూడండి ఆ మాట అని ప్రార్థించగా దేవుడు అతను మనం చేసిన దానికి. కనుక ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. సామాన్యంగా ఎబ్బేసి పేరైతే బాగలేకపోవచ్చేమో, కానీ తన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు సాధిస్తాం. కనుక మన జీవితంలో కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా అనేక అద్భుతమైన కార్యాలు ఇంకా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నేను భూసంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగాలి. దేవుడు ప్రణాళిక అంతేకాదు, నువ్వు ఒక దగ్గర ఉండిపోవడం కాదు, విశాలపరచుకోవడాలి. మూడవది, దేవుడు దాని మాట చూస్తే నీకు దేవుడు తోడై ఉంటే నువ్వేమీ చేయవు. నాలుగవది, ఏ కీడు రాకుండా. ఈరోజు సంఘంలో కొంతమంది కూడుకున్నాం, కొన్ని సంఘాలు మంచిగా ఉంటారు. కొంతమంది ఏదైనా అయితే ఏమవుతుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇది వచ్చిందంటారు. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మేమైతే నీ సన్నిధిలోకి వచ్చాం, నీ ప్రార్థన కోసం వచ్చాం, ఏ కీడు మాకు రాకుండా మమ్మల్ని కాపాడండి. ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకు నాకు కనుక దేవుడి మాకు దీవించింది.